హలో అండి. లడ్డూను ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లడ్డూను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు శనగపిండిని అయితే వేసేసుకుంటున్నాను. ఆ శనగపిండి మొత్తము జారుడుగా వచ్చేలాగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకుంటూ జారుడుగా అయితే తయారు చేసుకోవాలి. పిండి లూజ్గా కలుపుకుంటే బూందీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. లడ్డూ ప్రిపేర్ చేసిన తర్వాత చాలా మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది. కలుపుకున్న శనగపిండిని అలా పక్కన ఉంచేసుకొని 1 కప్పు శనగపిండికి 1 కప్పు పంచదార అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. పంచదారలో 1 టీ కప్పు వాటర్ పోసుకొని గ్యాస్ని సిమ్లో లేదంటే మీడియంలో పెట్టుకొని కలపెట్టుకుంటూ ఆ చక్కెర అంతా కరిగిపోయేలాగా చూసుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగిపోయి పాకం రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. లడ్డు కోసం చక్కెరని ఒక్కొక్కరు ఒక్కొక్క కొలతలతో అయితే చేస్తూ ఉంటారు. 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు చక్కెరని లేదంటే ఎక్కువగా స్వీట్నెస్ కావాలనుకుంటే 1.5 కప్పు కూడా వేసుకుంటూ ఉంటారు. పర్ఫెక్ట్గా రావడానికి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. నేను ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసేసుకొని 2-3 సార్లు పాకం వచ్చిందా లేదా అనేసి టెస్ట్ చేశాను. ఫస్ట్ అయితే తీగ పాకం రాలేదు. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. అలా వస్తే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పాకంలోనే మంచి స్మెల్ కోసం యాలకలను యాడ్ చేసుకున్నాను. చక్కెర పాకంని పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ ఆయిల్ కాగిందా కాగలేదా అనేసి ఊరికే జస్ట్ ఒక డ్రాప్ వేసాను. ఇంకా బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి అలా బక్కల గిన్నె పెట్టేసి దానిపైన శనగపిండిని వేసేసుకుంటే కారాల్లాగా అయితే కింద పడిపోతుంది ఆ పిండి అంతా. బక్కల గిన్నె లేకపోతే అలా బొరకల గంటితో కూడా మనము ఇలా బూందీలాగా అయితే వేసేసుకోవచ్చు. ఈ బూందీని ఎక్కువసేపు ఆయిల్లో అయితే వేయించుకోకూడదు. అలా వేయించామంటే ఆ పిండి అంతా గట్టిగా అయిపోతుంది. లడ్డు చేసేటప్పుడు కూడా సరిగ్గా రాదు. అలా బూందీనంతా జీరాలో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అక్కడ ఉన్న గరిటెతో మొత్తం కలిపేసుకుంటూ లోపలికైతే వెళ్ళనివ్వాలి. అలా కలపడం వలన బూందీలోకి జీరా అంతా ఇంకిపోతుంది. అలా లడ్డూనంతా 1/2 అవర్ లేదంటే 1 అవర్ వరకు ఆ జీరా బూందీలోకి ఇంకిపోయేలాగా వదిలేసేయాలి. తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ని లేదంటే నెయ్యిని పూసేసుకోవాలి. అలా పూసేసుకోవడం వలన లడ్డూని దాంట్లో పెడితే ఆరిపోయిన తర్వాత ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది లడ్డు మొత్తం. పిండిని లైట్గా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చల్లారిపోయిందంటే లడ్డూలాగా అయితే అస్సలు రాదు. నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ లడ్డూల్ని నేను వినాయక చవితికి స్వామికి నైవేద్యంగా పెట్టడానికైతే ప్రిపేర్ చేశాను. గణపయ్యకి లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా, అందుకనేసి ప్రిపేర్ చేశాను. ఫైనల్గా స్వామి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేసి పూజ చేసేసుకున్నాము. లడ్డు అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.